హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగుస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే వ్లాగ్ అండి నేనైతే మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా ఏమైనా రెసిపీ చేయాలి అనుకుంటే ఇలాగా మిల్ మేకర్ పులావ్ అయితే చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ రైతాతో మనమైతే తినేయచ్చు పులావ్ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకి అయితే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను 50 గ్రామ్స్ అయితే నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి వేస్తే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది అంతకుముందు నేను ఎక్కువ ఆయిల్తోనే చేసేదాన్ని ఈ మధ్య నెయ్యి వేసి అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెయ్యి వేసి మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అందులోకి అయితే బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి ఇక్కడైతే నెయ్యి అయితే హీట్ చేస్తున్నాను ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసుకున్న నెయ్యి అయితే హీట్ అయిందండి అందులోకి అయితే హోల్ బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి దినుసులు మంచిగా ఫ్లేవర్ మంచి అరోమా వస్తుంది కదా ఆ ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ దినుసులు అయితే మంచిగా అరోమా వచ్చే వరకు అయితే వేపుకుంటాను అప్పుడు పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దినుసులు అయితే వేగినాయండి అందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని మంచిగా వేపుకోవాలండి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అప్పుడే పులావ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ వేపుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఆనియన్ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము యాక్చువల్గా చెప్పాలంటే ఈ మధ్య అయితే పులావ్ అయితే ఈ మధ్య చాలా ఎక్సలెంట్గా కుదురుతుందండి నేను ఎక్కువగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏదైనా రెసిపీ అవ్వాలి అంటే మాత్రం ఈ పులావే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అందులోకి అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు అయితే మగ్గించుకుందాము తర్వాత అయితే నేనైతే సీక్రెట్గా ఒక ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నానండి మీరు చూసేయండి యాక్చువల్గా చెప్పాలి అంటే పుదీనా వేయాలండి నా దగ్గర పుదీనా అయితే ప్రజెంట్ అయితే లేదు ఇంకా బయటికి వెళ్ళి తేవటానికి కూడా మా హస్బెండ్ కూడా లేరు బయటకు వెళ్ళారు ఇంకా అందుకనే నేనైతే కస్తూరి మేతి అయితే వేసానండి నిజంగా కస్తూరి మేతి వేసాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఫస్ట్ టైం వేసాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అందులోకి మనం హాట్ వాటర్లో స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మిల్ మేకర్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇంకా మిల్ మేకర్ వేస్తే పులావ్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను అందుకని ఎక్కువగా పులావ్లో మిల్ మేకర్ వేస్తూ ఉంటాను నెక్స్ట్ టైం అయితే పన్నీర్ పులావ్ అయితే చూపిస్తాను టేస్ట్ అది కూడా బాగుంటుంది అలాగే అందులోకైతే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ బిర్యానీ మసాలా అయితే వేసానండి బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత అందులోకైతే 1 కప్పు వరకు అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకొని మంచిగా అయితే తిప్పుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి పెరుగు వేసుకుంటే మనకి పులావ్ అనేది సాఫ్ట్గా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే పెరుగు వేసాను కదా మంచిగా తిప్పుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అయితే మనమైతే చూపిస్తాను అలాగే అందులోకైతే చిటికెడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను యాక్చువల్గా అయితే టేస్టింగ్ సాల్ట్ అయితే వేయనండి ఇంకా ఈసారి ఇంట్లో ఉంది కదా అని అయితే లైట్గా అయితే వేస్తున్నాను ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి స్కిప్ చేయడం మంచిది నేనైతే వేయను అందులోకైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని తిప్పుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడ వేపుకుంటాను వేగిన తర్వాత అయితే నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తాను నేను పులావ్ చేయడానికి ముందుగానే 1 అవర్ ముందుగానే నేనైతే రైస్ అయితే నానబెట్టుకుంటానండి అప్పుడు పులావ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకొని ఆయిల్లో అయితే 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలామంది వాటర్ వేసిన తర్వాత రైస్ అయితే వేసుకుంటారు అలా కాకుండా ఇలా రైస్ వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు చేయకపోతే ఈ ప్రాసెస్లో అయితే చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే అంటారు 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం
రైస్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి. నేనైతే 1 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. అందులోకైతే 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు అయితే సిమ్‌లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే యమ్మీ యమ్మీగా ఉండే పులావ్ అయితే రెడీ అవుతుంది. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే మాత్రం 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాస్మతి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ కూడా అప్పుడు బావుంటుందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే నేనైతే ఉప్పు చెక్ చేసుకుంటానండి. ఈ స్టేజ్‌లో మనం ఉప్పు చెక్ చేసుకుంటే చాలకపోతే వేసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో అయితే ఒక 10 నిమిషాలయితే పులావ్‌నైతే ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకుందాము. ఎప్పుడు పులావ్ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మనం పెనాన్నయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న పెనం మీద మనం ఉడికించుకున్న బిర్యానీని కానీ, పులావ్‌ని కానీ పెట్టుకొనైతే కుక్ చేసుకోవాలి సిమ్‌లో పెట్టుకొని. అప్పుడు పులావ్ అనేది మాడకుండా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా ఉండే మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిందండి. ఇది రైతాతో తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.